అందరికీ నమస్కారమండి. అరుణ వయసు 13 సంవత్సరాలు. 8దో తరగతి చదువుతుంది. నాన్న లేడు. అరుణ అమ్మకి క్యాన్సర్. ఇక ఎక్కువ రోజులు బతకదు అని డాక్టర్లు తేల్చి చెప్తారు. కూతురు పెళ్లి చూసి సంతోషంగా చచ్చిపోతాను అని అరుణ వాళ్ళ అమ్మ అనడంతో ఇక స్కూల్ మాన్పించి అప్పటికప్పుడు అరుణకి మేనమామనిచ్చి పెళ్లి చేస్తారు. అరుణ మేనమామ తాగుబోతు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ సమయంలో కట్నం ఇచ్చి మంచివాడిని తెచ్చే సమయం లేకపోవటం, డబ్బు లేకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా మేనమామనే పెళ్లి చేసుకోమని అతన్ని కట్టబెడతారు. పెళ్ళైన 2 నెలలకే అరుణ వాళ్ళ అమ్మ చనిపోతుంది. అరుణ తన భర్తతో సంతోషంగానే ఉంటుంది. 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు. అరుణకి ఒక కూతురు పుడుతుంది. కూతురు పుట్టాక అరుణ భర్తలో మార్పొస్తుంది. కూతురంటే భారం. నా వల్ల కాదు అని చెప్పి ప్రతిరోజు గొడవ వేసుకుంటూ ఉంటాడు. కన్న తల్లికి కూతురైనా, కొడుకైనా ఒకటే కాబట్టి భర్త ఏమన్నా మౌనంగా భరిస్తూ ఉండేది. చివరికి ఒకరోజు అరుణ భర్త తనని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. చుట్టుపక్కలందరినీ అడిగి చూస్తుంది. కానీ తన భర్త జాడ తెలియలేదు. ఇక తిరిగి రాలేదు. కూతురు కోసమే బతకాలి, అన్నిటినీ మర్చిపోవాలి అని చెప్పి 4 ఇళ్లల్లో పాచి పని చేస్తూ, కూతుర్ని చదివించుకుంటూ, ఒక పూరి గుడిసెలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు చిన్న వయసే పెళ్లి చేసుకో అన్నా, లేదు లేదు నా సంతోషం చూసుకుంటే నా కన్న కూతుర్ని ఎవరు చూసుకుంటారు? నేను బతికేదే నా కూతురు కోసం అంటూ తన జీవితాన్ని కూతురు కోసమే బతకాలి అని నిర్ణయించుకుంటుంది అరుణ. కూతురి పేరు మాలతి. మాలతి తర్వాతే ఎవరైనా అరుణకి. మాలతిని పెద్ద పెద్ద చదువులు చదివించింది. ఎంబీఏ చదివింది. ఒక కంపెనీలో మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది. ఇప్పుడు మాలతి తన వయసు 25 సంవత్సరాలు. అమ్మని చాలా బాగా చూసుకుంటుంది. నెలకి 70,000 జీతం. ఇక ఆ పూరి గుడిసెలో ఉండటం ఎందుకని చెప్పి ఒక అపార్ట్మెంట్ కూడా అద్దెకు తీసుకుంటుంది. తల్లిని ఏ పనికి పంపకుండా ఇంట్లోనే ఉంచుకుంటుంది. అరుణ కూతుర్ని చూసి చాలా గర్వపడుతుంది. చదువుకుంది. తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అందంగా కూడా ఉంది. ఇక మిగిలింది కూతురు పెళ్లి చేయటమే. కూతురికి పెళ్లి చేస్తే మనవడో, మనవరాలో పుడితే వాళ్ళతో సంతోషంగా గడిపేయాలి అని కలలు కంటూ ఉంటుంది అరుణ. అప్పుడే గుండె పగిలే నిజం ఒకటి తెలుస్తుంది. మాలతి వాళ్ళ స్నేహితుల ద్వారా అరుణకి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే మాలతి ఒక పెళ్ళైన వాడిని ఇష్టపడుతుంది అనేసి. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్తారు. అరుణకి అసలు ఏమీ అర్థం కాదు. మాలతి చాలా తెలివైన పిల్ల. ఇలాంటి తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకుంది? కూతుర్ని అడగాలి అనుకుంటుంది. కానీ నోటిదాకా వస్తుంది, అడగలేకపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక ఆదివారం నాడు సోఫాలో కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది మాలతి. ఇక అరుణ తనకు తెలిసిన విషయం మనసులో దాచుకోలేక, అమ్మా మాలతి, నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది. ఏం విన్నావో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అమ్మ వైపు చూసి అడుగుతుంది మాలతి. నోటి నుండి ఆ విషయం అడగడానికి మాటలు బయటికి రావటం లేదు. చివరికి ధైర్యం తెచ్చుకొని, నువ్వు ఒక పెళ్ళైన వాడిని ప్రేమిస్తున్నావంట అని సూటిగా అడుగుతుంది అరుణ. ఒక్క నిమిషం కంగారు పడిన మాలతి, తెలిసిందా అమ్మా? నీకే ఎలా చెప్పాలో అనుకుంటున్నాను. తెలిసి మంచి పనైంది అంటుంది మాలతి. కూతురు ఇంకా ఏదో సమాధానం చెప్తుంది అని ఊహించిన అరుణకి తన సమాధానం విని, ఏంటే అంత సింపుల్‌గా మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతుంది. దీంట్లో సింపుల్ ఏముందమ్మా? నేను గోపిని ఇష్టపడుతున్నప్పుడు తను పెళ్ళైన వాడన్న విషయం నాకు తెలీదు. తర్వాత తెలిసింది. తనను దూరం పెట్టాలని చెప్పి చాలా ట్రై చేశాను. కానీ అప్పటికే నా మనసు తను లేకుండా ఉండలేను, బతకలేదు అన్న స్టేజ్‌కి వెళ్ళిపోయింది. అందుకే ఇక తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటుంది మాలతి. నిర్ణయం చేసుకున్నావా? ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నావు అని మళ్ళీ అడుగుతుంది అరుణ. దీంట్లో ఎవరిని అడగాలమ్మా? ఇది నా జీవితం, నా ఇష్టం అని కోపంగా అంటూ, అయినా నీకేంటి సమస్య నేను పెళ్ళైన వాడిని చేసుకుంటే అని తిరిగి ప్రశ్నిస్తుంది అమ్మని. నాకు సమస్య అంటావేంటే, ఇది తెలిసిన దగ్గర నుంచి నీకేం జరుగుతుందో అని నాకొకటే కంగారు. నిద్ర పట్టటం లేదు. నీకు మంచేదో, చెడేదో అవగాహన ఉంది. అయినా ఇలాంటి తప్పటడుగు ఎందుకేశావో అర్థం కావటం లేదు అని అరుణ అడిగేసరికి, అమ్మా నాకు ఆఫీసులో చాలా పని ఉంది. దీని గురించయితే ఇక వదిలేసేయ్. నాకు పని ఉంది అని చెప్పి
సోఫాలో నుండి లేవబోయింది మాలతి. అది కాదు మాలతి, నీతో గొడవ పడడానికి, లేదంటే నిన్ను బాధ పెట్టడానికో నేను నిన్ను అడగట్లేదు. ఆ అబ్బాయికి పెళ్ళయింది, భార్య ఉంది, ఒక చక్కటి కుటుంబం ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతుంది అరుణ. అమ్మా, గోపికి తన భార్య అంటే ఇష్టం లేదు. తనని త్వరలో వదిలేస్తున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం సరేనా అంటుంది. ఏంటి? ఆ అబ్బాయి నీకోసం తన భార్యని వదిలేసి వస్తానన్నాడా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అవునమ్మా, తనకి నేనంటే ప్రాణం అని గొప్పగా అంటుంది మాలతి. అసలు ఈ మగవాళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు, నమ్మకు. నువ్వింకా చిన్నపిల్లవి. ఇలాంటివి నేను నా జీవితంలో చాలానే చూశాను అంటుంది. ఒక పెళ్ళైన వాడు పెళ్లి కాని అమ్మాయిని లొంగదీసుకోవడానికి వాడే మొట్టమొదటి వాక్యం నా భార్య అంటే ఇష్టం లేదు, నువ్వంటే ప్రాణమని. అలాంటివి నమ్మకూడదు అని అరుణ మాలతికి నచ్చజెప్పబోయింది. అమ్మా, ఇప్పటికే చాలా చెప్పావు, ఇక చాలు. నాకు వినే ఓపిక లేదు. నాకన్నీ తెలుసు సరేనా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి గదికి తలుపులు పెట్టేసుకుంటుంది. అరుణకి తన కూతురు కోప్పడినా, తిట్టినా అంత బాధపడేది కాదు. కానీ తన జీవితం చేతులారా నాశనం చేసుకుంటుంది అన్న బాధ ఎక్కువగా ఉంది. ఇక ఆ రోజు నుండి మాలతి అరుణ వైపు చూడటం మానేస్తుంది. తన పనేదో తాను చూసుకోవటం, లేదంటే గదిలో ఉండటం చేస్తూ ఉంటుంది. ఏదైనా మాట్లాడితే నువ్వు పాతకాలం మనిషివి, చదువు రాని దానివి, నీకేం తెలుస్తాయి అన్నట్లు తీసి పడేసి మాట్లాడుతూ ఉంటుంది కన్న తల్లిని. ఆ మాటలు విని అరుణకి చాలా బాధ కలుగుతుంది. ఎవరికి చెప్పాలి? ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో అర్థం కాక చివరికి తన స్నేహితురాలు రజనీ ఇంటికి వెళ్ళి రజనీని కలిసి మాలతి గురించిన అన్ని విషయాలు చెప్పి బాధపడుతుంది అరుణ. బాధపడుకు అరుణ, మాలతి చిన్నపిల్ల కాదు. తానేం చేస్తుందో తనకన్నీ తెలుసు. నువ్వు అది చెయ్యకు, ఇది చెయ్యకు అని సలహాలిస్తే నీ మీద ద్వేషం పెరుగుతుంది అని రజనీ అంటుంది. అలా అయితే కూతురు పెళ్ళైన వాడిని ప్రేమిస్తుంటే మౌనంగా చూస్తూ ఉండమంటావా అని అడుగుతుంది. చెప్పు, నువ్విప్పుడేం చేయగలవు? నా జీవితం నా ఇష్టం అంది. కొట్టి తిట్టి ఇంట్లోనే ఆపగలవా? ఆపలేవు కదా. ఇంక నువ్వు తన వద్దనే కొద్దీ నిన్ను శత్రువులా భావిస్తుంది. నువ్వు ముందు మౌనంగా చూస్తూ ఉండు. ఏం చేయాలో ఏంటో ఆలోచిద్దాం. ఏదన్నా ఉంటే తొందరపడి తననేమి అనకు. నాకు ఫోన్ చెయ్యి, నేను కనిపెడతా కదా అని రజని అంటే, సరే రజని. మాలతి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే సమయం అయింది అని చెప్పి ఇంటికి తిరిగి వస్తుంది అరుణ. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి అరుణకి నిద్ర పట్టడం లేదు. కూతురు జీవితం ఏమైపోతుందో అని ఒకటే బాధ. రజని చెప్పిన విధంగానే అరుణ కొన్ని రోజులు మౌనంగా ఉంటుంది. ఒకరోజు టిఫిన్ చేస్తున్న సమయంలో, అమ్మా మాలతి, ఆ అమ్మాయి వాళ్ళ భార్యను వదిలేశాడా అని అడుగుతుంది అరుణ. వదిలేస్తాడులేమ్మా, ఇప్పుడేమైంది నీకు? నాకు లేని బాధ నీకేంటి అని తిరిగి ప్రశ్నిస్తుంది మాలతి. మా ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ ఉంది, అది చాలమ్మా. తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని గట్టిగా చెప్తుంది. ఇంకా అక్కడే ఉంటే అరుణ ఇంకా ఏదో అడుగుతుంది అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోతుంది. అరుణ మాలతీల మధ్య జరిగిన సంభాషణ మొత్తం మాలతి తన బాయ్ ఫ్రెండ్ గోపికి చెప్తుంది. గోపి తన మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ మాలతీకి మాత్రం, నువ్వు అక్కడే ఉంటే, మీ అమ్మతో ఉంటే నిన్ను నన్ను విడదీసేలా మీ అమ్మ ప్లాన్ వేసేలా ఉంది. కూతురు సంతోషం కోరుకోవాలి కానీ ఇలా ప్రతిరోజు బాధపడుతూ నిన్ను బాధ పెట్టకూడదు కదా. మీ అమ్మ గురించి నేను చెడుగా ఏమీ చెప్పట్లేదు. మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాక నాకు అర్థమవుతుంది, నువ్వు మీ అమ్మ దగ్గర ఉండటం కరెక్ట్ కాదేమో అని తన మనసులో ఒక ఆలోచన వచ్చేలా చేస్తాడు. మాలతి కూడా బాగా ఆలోచిస్తుంది. నిజమే, అమ్మ నమ్మకపోగా నాలో అనుమానాన్ని పెంచుతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకొని మాకంటూ ఒక జీవితం ఏర్పాటయ్యాక అప్పుడు తిరిగి అమ్మ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడేముందులే అని చెప్పి, అమ్మా, నేను ఆఫీసుకి దగ్గరలో వేరొక ఇల్లు తీసుకున్నాను. అక్కడే ఉండాలనుకుంటున్నాను. నీకు ఇంటి ఖర్చులకి, అద్దెకి నెల నెల అకౌంట్లో 10,000 వేస్తాను. సెలవు వచ్చిన రోజు వస్తాను. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుందాం. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను అంటుంది మాలతి. అదేంటమ్మా, ఒక్కదానివి ఎలా ఉంటావు అని అరుణ అడిగితే, నేను ఎలాగైనా ఉండగలను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి తన లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోతుంది మాలతి. ఇక సపరేట్ కాపురం పెట్టడంతో అప్పుడప్పుడు నేరుగా గోపి మాలతి తీసుకున్న ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ సహజీవనం చేస్తారు. 4 నెలలు గడిచిపోతాయి. ప్రతి నెల అకౌంట్లో 10,000 అయితే డబ్బులు వేస్తుంది కానీ కనీసం బాగున్నావా అని కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేయదు మాలతి.
మాలతి ఫోన్ చేస్తే మాట్లాడాలని చెప్పి ఇన్ని రోజులు అరుణ కూడా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక ఉండలేక ఒకరోజు అరుణని మాలతికి ఫోన్ చేస్తుంది. మాలతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ కనీసం హలో అని కూడా అనకుండా చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని మౌనంగా ఉంటుంది. నీతో మాట్లాడొచ్చా అని పరాయి వాళ్ళని పర్మిషన్ అడిగినట్లు అడుగుతుంది అరుణ. వెంటనే నేను పనిలో బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది మాలతి. నిన్ను చూడాలని ఉంది, ఎప్పుడూ కూడా నిన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ వదిలిపెట్టింది లేదు అని అరుణ అనటంతో ఆ మాటలకి మాలతి ఒక్క నిమిషం ఆలోచనలో పడి సరేనమ్మా రేపింటికి వస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత రోజు అరుణ మాలతికి ఇష్టమైన వంటలన్నీ చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. కూతురు వచ్చింది. మౌనంగా సోఫాలో కూర్చొని అరుణ వైపు చూస్తుంది. ముందు రారా భోజనం చెయ్యి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అనగానే వెళ్ళి భోజనం చేయడానికి కూర్చుంటుంది. తినటం ప్రారంభించిన తర్వాత నాకు నీ గురించే దిగాలుగా ఉందిరా అని అరుణ అంటే, ఎందుకమ్మా దిగాలు, నేను బాగానే ఉన్నాను కదా చూడు అని తనని తాను చూయిస్తూ అంటుంది మాలతి. ఏమో ఈరోజు నిన్ను చూస్తుంటే కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఉంది, నా కూతురు మాలతితో మాట్లాడుతున్నట్టు లేదు అని బాధగా అంటుంది అరుణ. ఏంటమ్మా ఇంకా, నేను చిన్నపిల్లనా ఒళ్ళో వచ్చి పండుకోవడానికి, పెద్దదాన్ని అయ్యాను కదా, నాకంటూ ఒక జీవితం ఉంటుంది అని కొంచెం కటువుగా అంటుంది. నువ్వు ఇలా ఏదో ఒకటి మాట్లాడతావని నీకు దూరంగా వెళ్ళాను, 4 నెలల తర్వాత వస్తే సరిగ్గా భోజనం తినే అంతసేపు కూడా మౌనంగా ఉండలేకపోయావు అని చిరాకు పడుతుంది మాలతి. ఆ మాటలకి అరుణకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. తిన్న వెంటనే అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, ఏదైనా ఉంటే ఫోన్ చేయి, చూడాలి అది ఇది అని మాత్రం చెప్పకు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఏవేవో ఆలోచనలు. అలాగే కూర్చున్న అరుణ ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూస్తుంది. ఫోన్ చేస్తుంది ఎవరో కాదు, తన స్నేహితురాలు రజని. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, నేను ఆ అబ్బాయి గోపి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. తనకి తన భార్య లత అన్న, కొడుకు సన్నీ అన్న పంచప్రాణాలట. ఏదో టైంపాస్ కోసం మన మాలతిని లొంగ తీసుకున్నాడు. తన మాటలు పంచదార కన్నా తియ్యగా ఉంటాయంట. గోపి ఎలాంటి వాడో మన మాలతికి తెలిసేలా చేస్తే అప్పుడు మాలతి మారుతుంది, లేదంటే తన మాయలోనే ఉంటుంది అని అసలు విషయం చెప్తుంది రజని. ఇప్పుడేం చేద్దాం, ఆ అబ్బాయి నిజం మాలతికి తెలిసేలా ఎలా చేయాలి అని ప్రశ్నించగా, ఏముంది దానికి కూడా ఒక ప్లాన్ రెడీ చేశా అని గొప్పగా చెప్తుంది రజని. తొందరగా చెప్పవే అని అరుణ అంటే, ఏమీ లేదు, గోపి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి, నాకు తెలిసిన ఆవిడ, కొన్ని రోజులు తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంట్లో ఉంటుంది. నువ్వు ఆమె స్థానంలో పని మనిషిగా ఆ ఇంట్లో ఉండి అన్నీ తెలుసుకుంటూ ఉండు. ఆ పని మనిషి నా కోసం ఒప్పుకుంటుందంటావా అని సందేహంగా అడుగుతుంది అరుణ. ఎందుకు ఒప్పుకోదు, జీతం తనకే ఇస్తాంగా, జస్ట్ ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంట్లో విశ్రాంతి తీసుకోవటమే కాబట్టి ఒప్పుకుంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను. రేపటి నుంచి గోపి వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళాలి. ఈ విషయం మాలతికి అస్సలు చెప్పొద్దు. మాలతికి చెప్తే గోపికి చెప్పొచ్చు. అప్పుడు తన నిజం బయటకు రాకుండా గోపి ఉండగలడు అనటంతో సరే అయితే అని తల ఊపుతుంది అరుణ. ఇక వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే గోపి భార్య లతతో, నాకు ఆరోగ్యం బాగా లేదమ్మా, నా ఆరోగ్యం కుదుటపడే వరకు నా ప్లేస్లో మా పెద్దమ్మ వస్తుంది, నాకన్నా బాగా పనిచేస్తుందమ్మా, ఒప్పుకోండమ్మా అని చెప్పి పని మనిషి అనటంతో, సరే నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్ని పనులు చక్కగా చేసుకుంటే నాకెవరైతే ఏముందిలే, రమ్మని చెప్పు మీ పెద్దమ్మని అనటంతో తర్వాత రోజు అరుణ పని మనిషిగా ఆ ఇంట్లో జాయిన్ అవుతుంది. ఇంట్లో వంట పని, ఇంటి పని అంటూ మొత్తం లత ఏమీ చెప్పకముందే చకచకా చేసేస్తూ ఉంటుంది అరుణ. వచ్చిన 4 రోజులకి అరుణ పని నచ్చి మెచ్చుకుంటూ ఉంటుంది లత. గోపి ఎక్కువసేపు తన భార్య కొడుకుతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రతిరోజు వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు లత పుట్టినరోజు. సాయంత్రం కేక్ కటింగ్ పార్టీ అదంతా ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న అరుణ ఇదే మంచి సమయం అనుకుని కూతురికి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు అని మాలతి అంటే, ఏమీ లేదురా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నేను నీ పెళ్లి గురించి ఏమీ మాట్లాడను. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో ఏంటో నాకు పరిచయం చేస్తావా ఈ రోజు రాత్రి అని అడుగుతుంది. అరుణ కాబోయే అల్లుడు అనేటప్పటికీ మాలతి ఆనందంతో, చాలా థ్యాంక్స్ అమ్మా, నా బాధని అర్థం చేసుకున్నావు, నీకు కూడా గోపి చాలా బాగా నచ్చుతాడు,
ఈరోజు రాత్రి ఏదైనా రెస్టారెంట్‌లో కలుద్దాం అంటుంది మాలతి. ఏంటే అల్లుడిని అడగకుండా మాటిస్తున్నావు? సాయంత్రం రాకపోతే నాకతని మీద మళ్ళీ సందేహం మొదలవుతుంది అని కావాలనే అంటుంది అరుణ. అయ్యో అమ్మా! నేనెంత చెప్తే అంత గోపికి. సాయంత్రం ఖచ్చితంగా నేను గోపిని తీసుకొని మన ఇంటికి వస్తాను. లేదా రెస్టారెంట్‌కి వెళ్దాం. గోపిని పరిచయం చేస్తాను. తనకిష్టమైన ఎగ్ కర్రీ చేసి పెట్టు అనటంతో, సరే తల్లి అన్ని వంటలు చేసి రెడీగా ఉంచుతాను అని ఫోన్ పెట్టేస్తుంది అరుణ. ఇదంతా గోపి వాళ్ళ పెరట్లో ఉండే ఫోన్ మాట్లాడుతుంది. ఇంట్లో గోపి భార్య లత పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే మాలతి గోపికి ఫోన్ చేస్తుంది. ఏవండి, మనిద్దరి పెళ్ళికి మా అమ్మ ఒప్పుకుంది. సాయంత్రం డిన్నర్‌కి రెస్టారెంట్‌కి కానీ లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకేనా అనగానే, ఒక్కసారి అయినా నన్నడగాలి కదా! నాకు సాయంత్రం రావటం కుదరదు అని కరాకండిగా చెప్తాడు గోపి. అదేంటండి, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకువస్తానని చెప్పి మా అమ్మకు మాటిచ్చాను. సాయంత్రం వెళ్దామంటుంది మాలతి. ఇప్పుడు కొంపలేమైనా మునిగిపోయాయా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదులే, ఖాళీగానే ఉంటుంది కదా! రేపో ఎల్లుండో వెళ్లి కలుద్దాంలే అంటాడు. అదేంటండి అంత చిరాకు, కోపం? ఈరోజు వెళ్తే ఏమైంది అనగానే, అయ్యో మాలతి, ఈరోజు నా భార్య పుట్టినరోజు. ఇంట్లో దానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. వదిలేసి ఎలా రమ్మంటావు అని ఆవేశంలో చెప్పేస్తాడు. ఏంటండి, మీకు మీ భార్య అంటే ఇష్టం లేదు కదా? అలాంటిది పుట్టినరోజు వేడుకలా ఏంటి అని సందేహంగా అడుగుతుంది. తొందరపడ్డాను అని అర్థం చేసుకున్న గోపి, నాకు నా భార్య అంటే ఇష్టం లేదు. వాళ్ళ అమ్మా నాన్న పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను లేననుకో, లేనిపోయిన సందేహాలొచ్చి వాళ్ళందరికీ మన గురించి తెలుస్తుంది. అందుకే నోరు మూసుకొని ఇష్టం లేకపోయినా ఈ పార్టీలో ఉంటున్నాను, తప్పదు అని బాధగా చెప్తాడు. గోపి ప్రవర్తనలో, మాటల్లో తేడా కనిపించినా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాలతి. ఇక అరుణకి గోపి రావటం లేదు అని చెప్తే, అమ్మ ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని ఫోన్ చేసి, అమ్మ అర్జెంటుగా నాకు ఆఫీస్ మీటింగు అటెండ్ అవ్వమన్నారు. నాకు సాయంత్రం రావడానికి కుదరదు. వీలు చూసుకొని ఒక సెలవు రోజు ఇద్దరం వస్తాం అని చెప్పి అరుణకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తుంది మాలతి. అరుణకి విషయం అర్థమై చిన్నగా, నీకు గోపి గురించి అన్నీ తెలుస్తాయిలే అనుకుంటుంది. కానీ మాలతికి చాలా బాధగా ఉంటుంది. గోపి వస్తే బాగుండు కదా! అమ్మ కలుస్తానంటే కలవకపోవటం ఎంత వరకు కరెక్టు అని చెప్పి మనసులో ఆలోచనలో పెట్టుకుంటుంది మాలతి. మొదటిసారిగా గోపి మీద అనుమానం మొదలవుతుంది. మాలతికి అలా 4 రోజులు గడుస్తాయి. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్న సమయంలో పని అంతా పూర్తి చేసుకొని అరుణ, అమ్మగారు ఇక ఇంటికి వెళ్తాను అంటుంది. అవునా? ఈరోజు నువ్వు చాలా వంటలు చేసినట్టున్నావు. మేం భోజనం చేశాక మిగిలిపోయిన వంటలు ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళు అని లత అంటుంది. అదేంటమ్మగారు, సాయంత్రం తినరా అని అరుణ అంటే, లేదు, సాయంత్రం మేము బాబుని సరదాగా తిప్పడం కోసం పార్కుకు వెళ్తున్నాము. పార్కులో చీకటి పడే వరకు తిరిగి ఆ తర్వాత రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడే భోజనం చేసి రావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అని విషయం చెప్తుంది లత. ఓహ్! ఏ పార్క్ అమ్మగారు అని అరుణ అంటే, రెయిన్బో పార్క్ అని పార్కు పేరు చెప్తుంది. సరే అమ్మగారు అని చెప్పి అరుణ కాసేపాగి వాళ్ళు భోజనం చేశాక మిగిలిపోయిన అన్నమంతా తీసుకొని ఇంటికి వస్తుంది. మళ్ళీ కూతురికి ఫోన్ చేసి, ఈరోజు సెలవు రోజే కదమ్మా! ఈ రోజైనా రావచ్చు కదా అని అడుగుతుంది అరుణ. ఆ! అవునమ్మా! ఆయన కూడా ఈరోజు ఖాళీగానే ఉంటారు. తొందరపడి మాటివ్వకూడదు అని మనసులో అనుకుని, ఒకసారి గోపిని అడిగి చెప్తానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాలతి. మాలతి వెంటనే గోపికి ఫోన్ చేసి, ఏవండీ, ఈ రోజైనా అమ్మని కలవడానికి వెళ్దామా అని అడుగుతుంది. కాదు, కూడదు అంటే తన మీద ఎక్కడ అనుమానం వస్తుందేమోనని, నాకు ఉదయం నుంచి ఫుల్లు జ్వరము, బాడీ పెయిన్స్, వైరల్ ఫీవర్ ఏమో అనిపిస్తుంది అని ఏదో బాగా లేనివాడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. అవునా గోపి, నీకంత ఆరోగ్యం బాగా లేకపోతే నాకు చెప్పొచ్చు కదా అని కంగారుగా అడుగుతుంది మాలతి. నువ్విలా కంగారు పడతావని నేను నీకు చెప్పలేదు. కంగారేమీ లేదు. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. చూద్దాంలే, రేపటికి తగ్గకపోతే మనిద్దరం కలిసి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటాడు గోపి. సరే గోపి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాలతి. మాలతి తిరిగి అరుణకు ఫోన్ చేస్తుంది. అమ్మా, ఆయనకి ఫుల్ జ్వరము, రాలేని పరిస్థితిలో ఉన్నాడు. లేదంటే ఈరోజు వచ్చేవాళ్ళమమ్మా అని నిజాయితీగా చెప్తుంది మాలతి. అవునా తల్లి, సర్లే, అల్లుడికి అంత బాగా లేనప్పుడు ఏం వస్తాడు చెప్పు?
ఇంట్లో విశ్రాంతి తీసుకో నువ్వు. నువ్వు ఖాళీగానే ఉన్నావుగా అంటుంది. నేను ఖాళీగానే ఉన్నానమ్మా అనటంతో, సరే అయితే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. మన పక్కింటి వాళ్ళు పోయిన ఆదివారం రేణుపో పార్క్ అంట. అక్కడికి వెళ్లారు. చాలా బాగుందన్నారు. అక్కడికి వెళ్దామా అంటుంది. ఏంటమ్మా ఎప్పుడూ ఎక్కడికైనా వెళ్దామంటే ఎందుకనేదానివి? ఇప్పుడు పార్క్ అంటున్నావు అని ఆశ్చర్యపోతూ మాలతి అంటే, ఏం చేయమంటావే? ఒక్కదాన్ని కదా! సాయంత్రం 6 దాకా వెళ్దాం అంటుంది. సరేనమ్మా నేను నేరుగా పార్కు దగ్గరికి వస్తాను. నువ్వు కూడా పార్కు దగ్గరికి వచ్చేయ్. అక్కడ కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పార్కు గేటు ముందు మాలతి అరుణకి ఫోన్ చేస్తుంది. అరుణ ఆ పార్కులో ఒకచోట ఎవరికీ కనపడకుండా నించుని ఉంటుంది. కానీ కూతురికి మాత్రం ఇంకా రాలేదమ్మా. 10 నిమిషాలు పట్టొచ్చు. లోపలికి వెళ్ళి పిల్లలాడుకుని ఉయ్యాల, జారుడు బండ ఉంటాయి కదా! అక్కడ దగ్గరలో ఉన్న బెంచ్ మీద కూర్చో. నేరుగా నేను అక్కడికి వచ్చేస్తాను అనటంతో, సరే అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి పిల్లలాడుకునే దగ్గర కూర్చుంటుంది. దూరం నుండి అరుణ ఇదంతా గమనిస్తూ ఉంది. అక్కడే గోపి, లత వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆ బెంచ్ దగ్గర కూర్చోమని చెప్తుంది. అంతలో ఒక చిన్న బాబు నవ్వులు వినపడి అటువైపు చూస్తుంది మాలతి. ఆ బాబు చాలా ముద్దుగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ పరిగెడుతున్నాడు. బాబును పట్టుకోవడానికన్నట్లు వెనక అమ్మా నాన్న పరిగెడుతున్నాడు. అబ్బా ఎంత బాగుంది కుటుంబం అనుకుంటుంది మాలతి. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఆ బాబు తండ్రి వైపు చూస్తుంది. ఆ తండ్రి ఎవరో కాదు గోపి. ఆ కుటుంబం గోపి కుటుంబం. విషయం అర్థమవుతుంది మాలతికి. మాలతి వెంటనే గోపి చూడకముందే తల తిప్పుకొని పక్కనే ఉన్న ఒక చెట్టు చాటుకు వెళ్ళి కూర్చుంటుంది. చెట్టు చాటును కూర్చొని చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంటుంది. జ్వరమని అబద్ధం చెప్పాడు. కానీ తన భార్య కొడుకుతో పార్కుకు వచ్చాడు. వాళ్ళు నిజం, నేను అబద్ధం అని అర్థం చేసుకుంటుంది మాలతి. అలా ఆ చెట్టు చాటున ఏడుస్తూ ఉందో ఎంతసేపు ఉంటుందో అర్థం కాలేదు. అంతలో భుజం మీద ఎవరో చెయ్యి వేసిన స్పర్శ తగలటంతో తల తిప్పి చూస్తుంది. అక్కడ అరుణ కనపడుతుంది. అమ్మని చూసేసరికి ఇంకా ఏడుపు ఎక్కువైపోయి అమ్మని కౌగలించుకొని చాలాసేపు బాధపడుతుంది. ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు అని ఓదారుస్తూ అడుగుతుంది. గోపి గురించి అమ్మకు చెప్పకూడదనుకుని, ఏమీ లేదమ్మా, నిన్ను చూడగానే బాధ కలిగింది. నాకు పార్కులో ఎంజాయ్ చెయ్యాలని లేదు. ఇంటికి వెళ్ళిపోదామమ్మా అనగానే సరేరా అంటుంది అరుణ. ఎవరికి వాళ్ళే ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు రాత్రి మాలతికి అన్నం తినాలనిపించలేదు. నిద్ర పట్టటం లేదు. అరుణ కూడా మాలతి ఒంటరిగానే ఉండి తను చేసిన తప్పేంటో తెలుసుకుంటే ఆ ఊబి నుండి బయటికి వస్తుంది అని చెప్పి తననేమీ ప్రశ్నించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు అరుణ. ఆ రోజు రాత్రంతా మాలతి ఆలోచించి చివరికి గోపిని దూరం పెట్టాలి, గోపితో కలిసి ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంటుంది. 4 రోజులు మాలతి గోపికి ఫోన్ చేయదు. ప్రతిరోజు వద్దంటున్నా ఫోన్ చేస్తూనే ఉంటుంది. అలాంటిది 4 రోజుల నుంచి మాలతి ఫోన్ చేయడం లేదేంటి అనుకొని గోపియే ఫోన్ చేస్తాడు. ఏంటి 4 రోజుల నుంచి ఫోన్ చేయలేదు అని ఫోన్ లిఫ్ట్ చేయగానే అడుగుతాడు గోపి. అదేం లేదండి. నాకు చాలా నీరసంగా ఉంది. అంతేకాకుండా తలనొప్పి కూడా. ఫోన్ పక్కన పడేశానంటుంది మాలతి. నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో పని మనిషి పెట్టుకో, పనులు చెయ్యలేవని. అసలు నా మాటింటావా? నువ్వు నా మహారాణివి. అందరి చేత దర్జాగా పనులు చేయించుకోవాలి కానీ నువ్విలా పని చేయకూడదు అని చెప్పి కావాలని ఒక 4 మాటలు మాట్లాడతాడు. గోపి మాట్లాడే ప్రతి మాట అబద్ధమని తెలుసు. కానీ అదేమీ బయట పెట్టకుండా సరే అయితే నాకు తలనొప్పిగా ఉంది అనటంతో, సరే సరే జాగ్రత్తగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గోపి. 10 రోజులైనా మాలతి గోపికి ఫోన్ చేయదు. గోపికి సందేహం వస్తుంది. ఫోన్లో మాట్లాడితే మాలతి లొంగిపోదు. ఎదురుగా ఉంటే మాలతిని ఎలాగైనా కన్విన్స్ చెయ్యొచ్చని చెప్పి మాలతి ఉన్న ఇంటికి వస్తాడు. వంట చేస్తున్న మాలతిని వెనక నుండి చేతులు పట్టుకుని, ఈ 10 రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను. అసలు నువ్వు దూరంగా ఉంటే యుగాల్లా అనిపిస్తున్నాయి. దగ్గరగా ఉంటే సంవత్సరం కూడా ఒక్క రోజులా ఉంటుంది అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి కవిత్వాలు చెప్తాడు. ఎప్పుడు అలా పిచ్చి కవిత్వాలు చెప్తుంటే మాలతి మురిసిపోతూ ఉండేది. కానీ ఈరోజు తన కళ్ళల్లో కన్నీళ్లు కనపడతాయి. ఏంటి మాలతి, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు అని ప్రేమగా మాట్లాడతాడు గోపి. నిజం చెప్పు గోపి, నీకు నేను కావాలా, నీ భార్య కొడుకు కావాలా అని అడుగుతుంది. అలా అంటావేంటి?
అందరికన్నా నువ్వే ఎక్కువ. కానీ భార్య, కొడుకు అనేది బయట ప్రపంచం కోసం మాత్రమే అని ఏదో చెప్పబోయాడు. అదంతా కాదు గోపి వాళ్ళు కావాలా, నేను కావాలా డిసైడ్ చేసుకో అని గట్టిగా అంటుంది. ఇంకా ఏదైనా మాట్లాడితే తెగదింపులు చేసుకుంటుందేమో అని భయపడిన గోపి, సరే అయితే రేపే నీ గురించి నా భార్యకు చెప్తాను. విడాకుల విషయం గూడా చెప్పేస్తాను అని తర్వాత తన రియాక్షన్ ఏంటో మీకు వచ్చి మరీ చెప్తాను. ఎప్పటికైనా నవ్వొచ్చుగా అని చెప్పి తనని కన్విన్స్ చేస్తాడు. ఆ మాటలకి మాలతి కొంచెం నమ్ముతుంది. నిజమేనేమో తన భార్యకి రేపే చెప్పేస్తానన్నాడుగా, ఇక ఇబ్బంది లేదులే అనుకుని మళ్ళీ గోపి మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆ రోజు రాత్రి మాలతి అరుణకి ఫోన్ చేస్తుంది. అమ్మా, రేపే ఆయన తన భార్యకి నిజం చెప్తానన్నాడు. తొందరలోనే విడాకులు. మా ఇద్దరికీ పెళ్లి. ఇక నీకు సంతోషమేనా అని మాలతి అంటే, అవునా అమ్మా, నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు. సరే అయితే రేపు తన భార్యకి నిజం చెప్పిన తర్వాత నాకు ఫోన్ చెయ్యమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అరుణ. గోపి మళ్ళీ ఏదో మోసం చేస్తున్నాడని నిర్ణయించుకుని తర్వాత రోజు ఉదయాన్నే అరుణ ఇంట్లో పనిచేస్తూ గోపిని లతని ఒక పక్క గమనిస్తూనే ఉంటుంది. ఇద్దరూ సరదాగా కూర్చొని బాబుతో కలిసి ఒక కార్టూన్ ఛానల్ చూస్తూ ఉంటారు. అంతలో అరుణ ఫోన్ రింగ్ అవటంతో వంటగదిలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అమ్మ, ఆయన తన భార్యకి చెప్పేశాడంట. ఆ అమ్మాయి కూడా గొడవ వేసుకుని బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందంట. తొందరలోనే విడాకుల నోటీస్ పంపిస్తానని చెప్పి వెళ్ళిందంట. ఇక ఇబ్బంది లేదమ్మా అంటుంది మాలతి. ఒక్క నిమిషం షాక్ అవుతుంది అరుణ. ఏం మాట్లాడుతున్నావు తల్లి? నాకేమీ అర్థం కావట్లేదు అంటే, దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? ఉదయాన్నే నిజం చెప్పాడంట. ఇలా వేరొక అమ్మాయిని ఇష్టపడినప్పుడు నేను నీతో ఉండను అని చెప్పి ఆ భార్య వెళ్ళిపోయిందంట. మనకు కావాల్సింది కూడా అదే కదా అని ఆనందంగా మాలతి అంటుంది. సరే మాలతి, నేను ఒక ఫోటో నీకు పంపిస్తాను. అది చూసిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి అరుణ ఫోన్ పెట్టేసి వంటగదిలో నుండి చాటుగా గోపి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసి మాలతికి పంపుతుంది. ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయిన మాలతి అరుణకు ఫోన్ చేసి, అమ్మా, నీకు ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చింది? ఇది నిజమైన ఫోటోనేనా లేక గ్రాఫిక్సా అని అనుమానంగా అడుగుతుంది. అయ్యో మాలతి, నువ్వింకా ఆ మోసగాడి మాయలో నుండి బయటపడలేవా? ఎలా వచ్చింది ఏంటి అని కాకుండా వెంటనే నువ్వు బయలుదేరి గోపి ఇంటికి రా. నేరుగా ఇక్కడే తేల్చేసుకుందాం. ఇక మాటలు అనవసరం అని అరుణ అంటే, సరే అమ్మా, వెంటనే బయలుదేరుతున్నాను. నాకు గోపి మీద నమ్మకం ఉంది అని చెప్పి వెంటనే బండి మీద బయలుదేరుతుంది. 20 నిమిషాల్లో గోపి ఇంటికి మాలతి వస్తుంది. మాలతి రావడానికైతే ఇంటి దగ్గరికి వచ్చింది కానీ లోపల గోపి ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి? ఒకవేళ నమ్మకం లేక వచ్చావా అంటే నా మీద కోపం వస్తుందేమో. అలా కాకుండా ఇంట్లో ఒక్కడివే ఉంటావు కదా, బోరు కొడుతుందేమో వచ్చానని చెప్పి అబద్ధం ఆడదాంలే అని చెప్పుకొని అద్దంలో ఒకసారి తనను తాను చూసుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. అంతలో గోపి భార్య లత వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా లతను చూసి షాక్ అయిన మాలతి మౌనంగా చూస్తూ ఉంటుంది. ఎవరు కావాలండి మీకు అని లత అడిగితే, అది గోపీర్ సార్ ఉన్నారా అని పొడిగా మాట్లాడుతుంది. ఉన్నాడండి, బాబుతో కలిసి కార్టూన్ ఛానల్ చూస్తున్నాడు. పదండి లోపలికి అని పిలుస్తుంది. ఎవరు లత మన ఇంటికి వచ్చింది అంటూ కేకేస్తాడు గోపి. ఏమోనండి, మీ ఆఫీస్ స్టాఫ్ లాగా ఉన్నారు, మాట్లాడండి. నేను పని మనిషికి చెప్పి టీ పంపిస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది లత. వంటగదిలోకి వెళ్ళి ఇంటికి గెస్టులు వచ్చారు, వేడివేడిగా ముగ్గురికి టీ తీసుకురా అని చెప్పి హాల్లోకి వస్తుంది. గోపి ఎదురుగా ఉన్న మాలతిని చూసి షాక్ అయి ఏమీ మాట్లాడు. ఏంటి మేడం, ఇంకా నించునే ఉన్నారు, రండి కూర్చోండి అని చెప్పి లతాని సోఫాలో కూర్చోమన్నట్లు చేయి చూపుతుంది. ఏం మాట్లాడకుండా ఎదురుగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఏంటండి, వచ్చిన దగ్గర నుండి అలా ఆశ్చర్యపోతున్నారు అని లత సందేహంగా మాలతిని అడిగితే, అదేంటమ్మగారు, మీరు సార్ని వదిలేసి విడాకులు ఇచ్చేస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళారు కదా, మళ్ళీ ఇంట్లోనే ఉన్నారేంటి? అందుకే ఆ వచ్చిన అమ్మాయి షాక్లో ఉంది అంటూ అక్కడికి వస్తుంది అరుణ. ఏం మాట్లాడుతున్నావే, నేను మా ఆయనకి విడాకులు ఇవ్వటం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా అని కసురుకుంటుంది లత. ఆ మాటలు విన్న మాలతి వెనక్కి తిరిగి చూసి, అమ్మా, ఇక్కడున్నావేంటి అని ఆవేశంగా అడుగుతుంది మాలతి. అమ్మనా, నువ్వేమో ఇలా ఉన్నావు, మీ అమ్మేమో మా ఇంట్లో పని మనిషి, అసలు ఏం జరుగుతుంది అని లత అంటే, ఏంటమ్మా, నువ్వు ఇంట్లో పని మనిషిగా పనులు చేస్తున్నావా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది.
అవునమ్మా, నువ్వు పంపిస్తున్న డబ్బులు సరిపోతున్నాయి. డబ్బులు లేక కాదు. గోపి చేస్తున్న మోసం నీకు తెలియటం కోసం ఈ ఇంట్లో పని మనిషిగా చేరాను. చూసావు కదా! గోపి నిన్ను మాటలతో ఎలా మోసం చేస్తున్నాడు అని కూతురికి అర్థమయ్యేలా చెప్తుంది. ఇదంతా వింటున్న లతకి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అర్థమయ్యేలా చెప్పండి అనగానే అరుణ లతకి జరిగిన ప్రతి విషయం వివరంగా చెప్తుంది. లత కోపంగా గోపిని చెంపకేసి కొడుతుంది. మాయ మాటలు చెప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంత తెలిసాక నీలాంటి వాడిని భర్తగా ఎలా ఊహించుకుంటాను? ఛీ! అని చెప్పి బాబుని తీసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కోపంగా గోపి మాలతి దగ్గరికి వచ్చి, "నువ్వసలు ఇంటికెందుకొచ్చావు? నీ కారణంగా నా భార్య మొదటిసారి నా మీద చేయి చేసుకుంది. తనకి కోపం తెప్పించేశావు. నన్నొదిలేసిపోతే ఎలా?" అని చెప్పి కంగారుగా లత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బతిమిలాడుతూ ఉంటాడు. "క్షమించు లత. ఆ అమ్మాయే డబ్బు కోసం నన్ను వలలో వేసుకుంది. నిన్ను వదిలిపెట్టి నేనొక్క పూటైనా ఉండగలనా చెప్పు? వాళ్ళమ్మ కూడా ఆస్తి కొట్టేయడానికి ఈ ఇంట్లో పని మనిషిగా వచ్చింది. తల్లి, కూతుర్లు ఇద్దరూ ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. నమ్ము లత" అని చెప్పి కూర్చొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు గోపి. ఈ మాటలన్నీ హాల్‌లో ఉన్న అరుణ, మాలతి ఇద్దరు కూడా వింటారు. "పదమ్మా, ఇక మనం వెళ్దాం. లత జీవితం లత ఇష్టం. గోపితో ఉండటమా, విడిపోవటమా అనేది తనే నిర్ణయించుకుంటుంది. ఇక ఇక్కడ మనం ఉండకూడదు" అని కూతురు చెయ్యి పట్టుకొని గోపి ఇంటి నుండి బయటికి తీసుకువస్తుంది. ఏది ఏమైనా సరే కూతురి జీవితం నాశనం కాపాడుకున్నాను అన్న సంతోషంతో బయటికి వస్తుంది అరుణ. ఎన్నోసార్లు ఏమీ తెలియనిదానివి, పల్లెటూరు బైతువని తీసిపడేసిన మా అమ్మ గోపి లాంటి వ్యక్తి చేతుల్లో ఇరుక్కోకుండా కాపాడింది అని తల్లి ముఖం వైపు చూస్తూ ఆనందంగా ఉంటుంది మాలతి. కథ సమాప్తం.